మల్లన్న జాతరలో జరిగినటువంటి బాధితులకు ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. సంఘటన జరిగి 10 రోజులు అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి రాజేస్తుంటే ప్రజా సంఘాలు విశారదన్ సారు ఇలాంటి అనేక మంది ప్రొఫెసర్లు అనేక ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు మొత్తుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము కాసేయడానికి నీ ప్రభుత్వం ఉందా? బీసీలు అంటే నీకు ఇంత చిన్న చూపా అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు, ఈ బాధిత కుటుంబానికి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని మీ సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళ కన్నీరును ఎవరు దురుస్తారు? ఈ బీసీలు తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీయారు, మీరు ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇంకా మంత్రి పదవులకు ఎందుకు వేలాడుతున్నారు? తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఈ బీసీ మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేకపోతే రెడ్డి రాజ్యాన్ని అమలు చేస్తున్నారా బిడ్డ? మీరు చెప్పాలి. దమ్ముంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రాండి, ఇక్కడ మా విశారదన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మా ప్రొఫెసర్లు ఉన్నారు, మాట్లాడదాం రాండి. ఈ రోజు సామాజిక న్యాయం అని లేకపోతే బీసీలే భవిష్యత్తు, బీసీలే రేపు ముఖ్యమంత్రి అని గొప్పలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నీ మాటలు ఎక్కడ పోయినాయి? బీసీల ముఖ్యమంత్రి అంటే ఒక బీసీ పసిపాపను 2 నెలల పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి అగ్రవర్ణాలు కర్కశంగా చంపితే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే ఈ రెడ్డి రాజ్యానికి చిన్న చూపులాగా కనబడుతుంది. ఇకనైనా నీ విధానాలు మార్చుకోవాలి. పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఏదైతే దాడులను అరికట్టే విధంగా ఈ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కఠినంగా ఎవరైతే బాధిత వర్గానికి న్యాయం చేయడంతో పాటు ఈ బాధిత వర్గానికి గురి చేసినటువంటి అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి. పోలీసు వర్గం కూడా ఈరోజు ఎవరి తొత్తుగా పనిచేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 93% ఉన్నటువంటి అట్టర్గ వర్గాల వైపు ఉంటారా? ఈరోజు పవర్ ఉందనేటువంటి విధంగా కొంత గవర్నమెంట్ కు తొత్తుగా పనిచేస్తారా, రాజ్యాంగం ప్రకారంగా అనుకూలంగా పనిచేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏ పోరాటమైనా విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మనందరం అండగా ఉంటాం.